హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు సండే. ఈరోజు వీడియోలో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చూపిస్తాను. అలాగే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వడలు కాదు గారెలు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. మార్నింగ్ ఇంక టీ తాకపోతే ఆ రోజు గడవదండి, కాబట్టి టీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎంతమందికి అసలు మార్నింగ్ లేవగానే టీ తాకపోతే ఆ రోజు ఎంత మూడీగా ఉంటుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు టీ తాకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. అట్లని నేను డైలీ ఒక 10-20 టైమ్స్ తాగను. ఓన్లీ 1 or 2 టైమ్స్ మాత్రమే తాగుతా. అది ఈవినింగ్ కూడా ఒక్కొక్కసారి తాగను. మార్నింగ్ అయితే కంపల్సరీ తాగుతాను, ఎందుకంటే కొంచెం మూడ్ ఫ్రెష్నెస్ రావడానికి. మమ్మీ ఏం చేస్తున్నావు? పప్పు సాంబార్. పప్పు ఉడికించి పక్కకు పెట్టుకున్నా. మునక్కాడ పప్పు సాంబార్. మునక్కాడ కట్ చేసి పెట్టుకున్నా. 2 టమాటోస్, ఆనియన్ కట్ చేసినా, పోపు పెట్టుకున్నాం. ఇది ఆల్రెడీ పప్పు ఉడికించుకున్న ఇదనమాట, దాంట్లోనే వేసుకునేస్తున్నాను. ఆవాలు, కొత్తిమీర, ఆనియన్ అన్నీ వేసుకునేయాలి. వేగనివ్వాలి. టమాటో కట్ చేసుకుందాం, 2 టమాటోస్. అది వేగే లోపల వేగిపోయింది. ఇప్పుడు మనం టమాటోస్ యాడ్ చేసేద్దాము. సాల్ట్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే సాంబార్ కదా, అందుకు. టమాటోస్ తొందరగా మరిగిపోతాయి. ఇది తిప్పండి. సాఫ్ట్గా కావాలంటే టమాటోస్ ఇలా వేసిన వెంటనే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మునక్కాడలు వేసేద్దాము, ఎందుకంటే టమాటో మరిగే లోపల మునక్కాడ కానీ బాగా మరుగుతుంది, అందుకని చెప్పి. కొంతమంది చింతపండు ఇష్టపడని వాళ్ళు టమాటోస్ ఎక్కువ వేసుకుంటే ఆ పులుపు సరిపోతుంది. చింతపండు పోస్తారు కదా లాస్ట్లో, అట్లా వేయకుండా వేసుకున్నాం. కారం వేద్దాము. ఇవి బాగా యూజ్ అవుతున్నాయండి ఈ డబ్బాలు, నాకైతే బాగా నచ్చినాయి. కారం ఎవరికి ఎంత నచ్చుతుందో అంత వేసుకుంటాం. అంటే ఇంత చిన్న క్వాంటిటీ చేస్తున్నాం, మేము నలుగురే ఉంటాం కదా, అందుకు వేద్దాం. వాటర్ ఏమొద్దు, ఎందుకంటే నేను ఫుల్గా ఉడికించుకోలేదు పప్పుని, ఒక 70% ఉడికించుకున్నా కాబట్టి దీంట్లో ఉడికిపోతుంది. సరిపడా వాటర్ తీసుకునేద్దాం. కొంచెం ఉంటుంది సాంబారు. నాకు ఈ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సాంబార్ అయిపోయింది, రండి. ఆహా, ఏమి సాంబార్ స్మెల్ సూపర్గా వస్తుంది. వేసుకొని తినేద్దాం. ఒకసారి ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి నాకు. మన ఛానల్ ఎవరెవరు చూడలేదు పోయి మన ఛానల్ని విజిట్ చేయండి. బాయ్. పప్పు సాంబార్ అయితే అయిపోయింది. నా ఫేవరెట్, ఇంట్లో అందరికీ ఫేవరెట్ పప్పు సాంబార్. బాగా పప్పు సాంబార్ ఉంటే చాలు, చికెన్ మటన్ అవసరం లేదు. మళ్ళీ తర్వాత బిర్యానీ, అందరి ఫేవరెట్ బిర్యానీ, పప్పు సాంబార్. నాకైతే బిర్యానీ అంత నచ్చదు, కానీ పప్పు సాంబార్ నచ్చుతుంది. ఫుడ్లో అయితే నేనేమో అన్ని ఫుడ్ తింటాను, కానీ అంతగా ఇష్టంగా తింటాను. కాకపోతే ఫేవరెట్ అంటూ ఏముండదు, అన్ని ఫుడ్స్ అన్నీ ఫేవరెట్టే నాకు, అందుకే ఇంతలా ఉన్నాను. వెయిట్ లాస్ కావడానికి అవ్వడం లేదు నా వల్ల. ఫుడ్ కనబడితే ఇంకా తినేయాలనిపిస్తుంది, కాబట్టి వెంటనే తినేస్తాను. అదే చెప్పారు కదా,
ఎవరో చెప్పారు, ఎప్పుడు తినాలనిపిస్తుంది అప్పుడు తినేయండి అని, ఆ విధంగా అనమాట. ఇప్పుడైతే గారెలు వేస్తున్నాను. గారెలు పర్ఫెక్ట్గా రావాలంటే ఒక 8 అవర్స్ ముందు మినప్పప్పుని నానబెట్టుకోవాలి. అంత లేకపోయినా కూడా ఒక 4 అవర్స్ ముందన్నా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత నేనైతే గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకుని నార్మల్గా చాలామంది సాల్ట్, పెప్పర్ పౌడర్ మాత్రమే యూస్ చేసి గారెలు చేసుకుంటారు. నేనైతే కొంచెం ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, కరివేపాకు కన్నా కొత్తిమీర వేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం నేను గ్రైండర్లో వేసేటప్పుడే కొంచెం వాటర్ ఎక్కువైపోయినాయి. తర్వాత కొంచెం పప్పు తెచ్చి మళ్ళీ నానబెట్టి దాంట్లో వాటర్ ఏమి యాడ్ చేయకుండా బాగా గట్టిగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ దీంట్లో మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చినాయి. తర్వాత గారెలు వేసుకునేయడమే. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. నానబెట్టుకోవాలండి పిండి, నానబెట్టుకుంటేనే చాలా బాగా వస్తుంది. తింటుంటే కూడా సాఫ్ట్ ఉంది, పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంది. చాలా బాగా అనిపించింది. ఈ వడలతోనే మనం సాంబార్ వడ చేసుకుందాం. అలాగే ఇంకొకసారి ఎప్పుడైనా దహి వడ కానీ చూపిస్తాను. పిల్లలైతే కొంచెం మంచిగా కడుపు నిండా తిన్నారు. ఇది కొంచెం ఏమంటారు, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మామూలు వడల కన్నా ఉద్దిపప్పు వడలు చాలా స్టామినా ఇస్తుంది, చాలా మంచిది. నాకైతే మసాలా వడ అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే దాంట్లో క్రంచీగా ఎక్కువ సాఫ్ట్గా మిక్స్ చేయకూడదు. మసాలా వడ అయితే కొంచెం క్రంచీగా వేసుకొని తింటాం కదా, అన్నీ వేసి. కాబట్టి నాకు అది ఇష్టం. కాకపోతే పిల్లలకైతే ఇది తింటే ఇష్టము, అందుకే చేస్తున్నాను. ఇది మొన్న పెట్టాం కదా, ప్లాంట్స్ చాలా బాగా గ్రోత్ అవుతున్నాయి. కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కదా, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి షిఫ్ట్ చేసినప్పుడు వేర్లన్నీ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. కాబట్టి 1-2 ఆకులు వెండిపోయాయి, తర్వాత అడ్జస్ట్ అయ్యి ఇప్పుడు గ్రోత్ అవుతున్నాయి. నేనైతే ఈ వడలు ఒక 30-50 వరకు చేసుకుంటానండి. ఆ 50లో పిల్లలు మంచిగా తిన్నారు. ఒక 3-4 పూటలు, అంటే మధ్యాహ్నం, ఈవినింగ్, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిండి కొన్ని వేసిచ్చాను. చాలా బాగా వచ్చాయి. సోడా వేయకండి, సోడా వేస్తే ఆయిల్ లాగదు, బాగా వస్తాయి అనుకుంటారు. కానీ సోడా వేసామనుకో కొంచెం అదో లాగుంటుంది, అసలు తినడానికి అవ్వదు. ఆయిల్ కొంచెమే లాగుతుంది, తినడానికి బాగుంటుంది ఇలా చేసుకుంటే. కాబట్టి ఇలా ట్రై చేయండి. డైట్లో ఉండేవాళ్ళు ఇగ్నోర్ చేయడమే మేలు, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి. మీకు మీ ఫేవరెట్ ఫుడ్ ఏదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. అలాగే పాత వాళ్ళు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఈరోజుకి ఈ వీడియోని మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు బాయ్. మీరు ఏ రెసిపీ కావాలంటున్నారో నెక్స్ట్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.